మనకు గ్రామాల్లో గ్రామదేవత అమ్మవారు ఉంటారు కదా! ఆ అమ్మవారికి మనము పూజలు, జాతరలు చేస్తాం గదా! అలాగే ఇక్కడ కూడా మహారాష్ట్రలో, పూణేలో ఈ అమ్మవారికి జాతర జరుగుతోందనమాట. మేముండే ఏరియాలో ఇక్కడ ఈ అమ్మవారు గ్రామదేవత వడజేయి మాత అమ్మవారు. ఆమెకి 4 రోజుల నుంచి జాతర జరుగుతోంది. మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికనేసి ఈరోజు వచ్చామనమాట. ఈ అమ్మవారి పేరు వడజేయి మాత అమ్మవారు. మందిరంలో ఈ వడజేయి మాత అమ్మవారితో పాటుగా ఇంకా భైరవనాథ స్వామి, ఇంకా జోగేశ్వరి మాత కూడా ఉంటారనమాట. రేపటితో ఇక్కడ జాతర పూర్తయిపోతుంది. అందుకే మేము ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికని వచ్చాము. మనము జాతర అంటే పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించుకుంటాము. ఎరుపు రంగు కూడా చూపిస్తూ ఉంటాం కొన్ని చోట్ల. అలాగే ఇక్కడ కూడా జాతర చాలా వైభవంగా జరుగుతుంది. కానీ ఇక్కడైతే మాత్రం ఇలా అమ్మవారికి నైవేద్యంగా వీళ్ళు పూరి, కూర, అన్నము, ఇంకా తీపు ఇలాంటివి తీసుకొనొచ్చి అమ్మవారికి సమర్పిస్తారనమాట. అందరూ ఇంటి నుంచి ఇలా తీసుకొస్తారు. దాన్నే ఇక్కడ అందరికీ ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఒకరు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకునే అమ్మవారిని ఇలా గుడికి తీసుకొనొచ్చారు. ఇక్కడ దేవుడి దగ్గర, అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి పూజ చేసుకుంటారనమాట. ఈ అమ్మవారి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని పూణే ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.